జనసేన మీద రాజకీయ విశ్లేషణ చేసి తరువాత తనకు తానుగా ఉపసంహరించుకున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇది ముగిసిన అధ్యయనం అని చెప్పి మరి ఇప్పుడు ప్రెస్ క్లబ్ లో కొత్తగా తెరలేపడం ఏంటి అన్న చర్చ సాగుతుంది. అక్కడ అయితే ఏకంగా పవన్ ని విమర్శిస్తూ చాలా మంది మాట్లాడారు. మరి ఇది ఏ వైపునకు తీసుకొని పోతున్నారు అన్నదే చర్చ. ఇక పవన్ కళ్యాణ్ అయితే ప్రొఫెసర్ అరెస్ట్ ఎందుకు అని చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ను పెట్టి ఏపీ తెలంగాణ అంటూ చర్చ చేయడం ఏంటి అన్నది ఇప్పుడు కొత్తగా డిబేట్ అవుతుంది. నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది. చాలా మంది మాదిరిగా ఆయన వన్ సైడెడ్ గా ఉండరని, న్యూట్రల్ గానే మాట్లాడతారని, ఆయన జనసేన విషయంలో చేసిన విశ్లేషణ అయితే ఆ పార్టీకి కొంత డ్యామేజ్ గానే ఉంది. దాంతోనే జనసేన రెస్పాండ్ అయ్యింది. ఇక దాని మీద చర్చ స్టార్ట్ అయ్యాక ప్రొఫెసర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను అని చెప్పారు. ఆ మీదట జనసేన వైపు నుంచి కూడా వివాదం ఎందుకు అన్న వైఖరి కనిపించింది. పవన్ సైతం ప్రొఫెసర్ అంటే ఇష్టమే అని ఆయనను అరెస్ట్ ఎందుకు అన్నారు. ఇలా అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న నేపథ్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన మేధావులు, జర్నలిస్టులు అంతా కూడా కలిసి పవన్ మీద విమర్శలు దాడి చేయడంతో పాటు ఆయనను వ్యతిరేకంగాను నిందించారు. దాంతో ఇప్పుడు జనసేన అయితే రగిలిపోతుంది. నిజానికి ప్రొఫెసర్ ఇది ఇక్కడితో వదిలేద్దామని చెప్పిన వారే మళ్ళీ రౌండ్ టేబుల్ మీటింగ్ అంటూ ముందుకు రావడం, తనకు అరెస్ట్ చేసుకోవడం అని సవాలు చేయడం బట్టి చూస్తే ఈ వివాదం గట్టిగానే లాగడం వెనుక ఎవరు ఉన్నారు అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వారి మాటలు కూడా కొత్త చిచ్చుకు కారణంగా మారతాయా అన్నది కూడా చర్చగా వస్తుంది. పవన్ బాబు, లోకేష్ వీరంతా తెలంగాణకు ఎందుకు వస్తున్నారు అని రౌండ్ టేబుల్ సమావేశంలో కొందరు ప్రశ్నించడం ఏ రకమైన రాజ్యాంగ నీతి అని ప్రశ్నిస్తూ వారు కూడా ఉన్నారు. ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాల వల్ల ప్రొఫెసర్ కి మద్దతు లభించి ఉండవచ్చు. కానీ ఆయన న్యూట్రల్ స్టాండ్ కి కానీ, ఆయన గౌరవనీయ స్థానాన్ని కానీ ఎక్కడో ఇబ్బంది పెడుతున్నట్లుగా కనిపిస్తుంది అనే దాంట్లో కూడా చర్చ కూడా వస్తుంది. అసలు ఈ వ్యవహారం వెనక ఎవరు ఉన్నారన్న చర్చ అయితే కూడా సాగుతుంది. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా అన్నట్లుగా వివాదాన్ని తెగేదాకా లాగడం అన్నది కూడా సబాబు కాదు అన్న మాట వినిపిస్తుంది. ప్రొఫెసర్ అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన కూడా ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నవారు కూడా విద్యావంతులు, మేధావి. అదే సమయంలో ఏపీలో ప్రభుత్వంలో ఉన్నవారు కూడా సహనంతోనే వ్యవహరించామని అంటున్నారు. అందుకే అరెస్టులు అయితే లేవు అని గుర్తు చేస్తున్నారు. మరి సాఫీగా పరిష్కారం కావాల్సిన చోట మళ్ళీ ఈ సవాళ్లు, ఘాటు విమర్శలు అనేవి ఏమిటి, ఎందుకు అన్న చర్చ అయితే వస్తుంది. ఇక ఈ మీటింగ్ లో మాట్లాడిన వారిలో కొందరు తమిళనాడులో విజయం పవన్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చేలా చేసింది అని కామెంట్స్ చేయడం కూడా జన సైనికులకు ఆగ్రహం తెప్పించింది అని అంటున్నారు. చిలికి చిలికి గాలివానగా మారే విధానంగా కాకుండా ఎక్కడో ఎన్ కార్డ్ వేయాల్సిన అవసరం ఉంది కదా అని కూడా అంటున్నారు.